ధన్యమే సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి లేదుగా మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు సలనకు సెలవిచ్చే నిజముని సూచేది ఆనసమును నమ్మితే కలతైన తీపే మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే ఎవరా నువ్వు? ఏంట్రా ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే మనుషులన్న సంగతి మర్చిపోతారా? మధ్యలో నీకేటి ఎల్రా. చూడండి వీళ్ళు ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు. మీరేం టెన్షన్ పడకండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏంట్రా హీరోలో ఫీల్ అవుతున్నావా? పోనీ విలన్నే అనుకోరా. లేడీస్ మీద చేస్తారా? పారిపోతారంటే రాగండి రై. అయ్యో రక్తం అండి. పర్వాలేదండి. అంత రక్తం పోతుంటే పర్వాలేదంటారేంటి? మీరు ఆగండి. అయ్యో ఎందుకండి? ఇట్స్ ఓకే అండి. పర్వాలేదు మీరు ఉండండి. థ్యాంక్స్ అండి. ఐమ్ సారీ అండి. ఐమ్ వెరీ సారీ. దెబ్బ గట్టిగా తగిలిందండి? నొప్పిగా ఉందా? ఇదంతా నా వల్లే. ఆ రౌడీలు అసలు మనుషులే కాదండి. తగ్గిపోతుంది, మీరేం బాధపడకండి. ఎంత రక్తం పోయింది, నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే అండి, నాకేం కాలేదు. పదండి. అవును మేడం, అర్చన కనిపించడం లేదు. మరిందాక నువ్వు బస్సు దిగుతూ అర్చన ఎక్కడని సౌందర్యని అడిగితే అర్చన నీకంటే ముందే రూమ్కెళ్ళిందని సౌందర్య నీకు చెప్పిందన్నావు. సౌందర్య అలాగే చెప్పింది మేడం. నేను బస్లో పడుకోవడం వల్ల నాకు తెలియలేదు. తీరా బస్ దిగి రూమ్ లో చూస్తే తను లేదు. ఏంటి మేడం రమ్మన్నారట? మనం బుర్రా కేవ్స్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మనతో అర్చన వచ్చిందా? వచ్చిందా అంటే వచ్చే ఉంటుంది మేడం. వచ్చే ఉంటుందా? మరిందాక బస్సు దిగిన వెంటనే రమ్మ అడిగితే నీకన్నా ముందే బస్సు దిగి రూమ్లోకి వెళ్ళిందని చెప్పావు. లేకపోతే ఈ రమ్మ అడిగింది అడిగి సుత్తి కొడుతుంది మేడం. ఆ సుత్తి నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పాను.
నీకసలు బుద్ధుందా? అర్చన మనతో రాకపోతే మనకి బాధ్యత ఉండక్కర్లేదు. వచ్చి లోపలికి వెళ్ళుంటుంది అనుకున్నాను మేడం. నేను ఆ విషయాన్ని అంత సీరియస్గా పట్టించుకోలేదు. ఏ రాలేదా? లేదు, రాలేదు. వచ్చి ఎక్కడికైనా వెళ్ళుంటుంది మేడం. మనం బొర్రా కేవ్స్ నుంచి వచ్చిన తర్వాత అర్చన్ని చూడలేదు మేడం. అర్చన మొబైల్కి ట్రై చేశారా? అర్చన మొబైల్ నా దగ్గర ఉంది మేడం. ఛా, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీ అందరి రెస్పాన్సిబిలిటీ నాది. మీలో ఎవ్వరికేవైనా నేను సమాధానం చెప్పుకోవాలి. మేడం, అర్చన మీరనుకున్నంత ఇన్నోసెంట్ ఏం కాదు. వచ్చేస్తుంది. బస్ ఎక్కే ముందు ఏదో పర్చేస్ చేయడానికి వెళ్ళుంటుంది. మన బస్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అని తాపిగా వస్తుంటుంది. సౌందర్య, మీరు టెన్షన్లో ఉన్నారు మేడం. నేనేమన్నా మీకు కోపం వస్తుంది. టెన్షన్తో ఇక్కడ మనం తలలు పట్టుకున్నంత మాత్రాన అర్చన మనకు దొరకదు కదా. నిద్ర మనకుని కూర్చోడెందుకు మేడం? నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వెళ్ళొస్తానండి. చాలా థ్యాంక్స్. పర్వాలేదండి. నా వల్లే మీకు దెబ్బ కూడా తగిలింది. ఐఎమ్ వెరీ సారీ అండి. అయ్యో, మీరే కొట్టినట్టు బాధపడిపోతారేంటండి? నన్ను కాపాడడం వల్లే కదా మీకు ఇలా జరిగింది. అలా కాపాడడం వల్లేగా మీరు నాకు పరిచయం అయింది. చా, ఊరుకోండి. సరేనండి, ఇక నేను వెళ్తాను. ఇప్పటికే మా వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఉంటాను. ఓకే, బాయ్ అండి. అర్చన, అర్చన, ఏమైంది? అసలు ఎలా మిస్ అయ్యో? బుర్రా కేవ్స్ లో మనమంతా గుహలు చూస్తున్నాం కదా మేడం. అక్కడ గుహల్ని చూస్తూ చూస్తూ నేను ఆ పక్కకు వెళ్ళిపోయాను. అయితే ధ్యాసలో మిమ్మల్ని ఎవరిని నేను పట్టించుకోలేదు. తీరా చూస్తే మీరెవరూ కనిపించలేదు. బయటికి దారి తెలియలేదు. అప్పుడు అర్థమైంది మేడం, నేను దారి తప్పిపోయానని. చివరికి ఎలాగో అలా ఆ గుహలోంచి బయటపడ్డాను మేడం. సారీ మేడం, మిమ్మల్ని అందరినీ అనవసరంగా టెన్షన్ పెట్టాను. పోన్లే అర్చన, దేవుని దయ వల్ల తిరిగొచ్చావు. మా టెన్షన్ తగ్గింది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. గర్ల్స్, మీరు కూడా వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకే మేడం. ఓ మగాడితో ఇంత లేటుగా వచ్చిన ఆడది దారి తప్పిపోయి వచ్చినట్ట, దారి తప్పొచ్చినట్ట? నువ్వేమనుకుంటున్నా? దారి తప్పొచ్చినట్టే అనుకుంటున్నాను. మనిషి మెంటాలిటీని బట్టే వాళ్ళ ఆలోచనలుంటాయి. అంటే థింకింగ్. నీ మెంటాలిటీకి నీకు ఈ ఆలోచన వచ్చింది. హాయ్ డాడ్. హాయ్ బేబీ, వెల్కమ్ టు హోమ్. అదేంటి డాడీ, నేనేదో అబ్రాడ్ కి వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినట్టు నాకు వెల్కమ్ చెప్తున్నారు? అవునమ్మా, నువ్వు అరకెళ్ళి 5 రోజులే అయినా ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టి ఉండకపోవడం వల్ల నువ్వు వెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఏమాయ్, అమ్మాయి చూడు. ఏమ్మా, టూర్ బాగా జరిగిందా? ఫ్యాంటాస్టిక్ మమ్మీ, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పేరుకి బొటానికల్ టూర్ అయినా మేం పిక్నిక్ కంటే హ్యాపీగా ఈ 5 రోజులు గడిపేశాం. అమ్మా, అమ్మా, అర్చన,
వచ్చేసావమ్మా? ఏంటమ్మా ఇలా చిక్కిపోయా? ఆ మాట నిన్ను నేను అడగాలి. నువ్వేంటమ్మా ఇలా చిక్కిపోయావు? అక్కడ సరిగ్గా టైంకి భోంచేయలేదా? నేనా? ఎందుకు భోంచేయలేదు? కరెక్ట్ గా భోంచేశాను. అయినా నేను చిక్కిపోయానో లేదో చెప్పాల్సింది నువ్వు కాదు, మరి నాన్నైతే కరెక్ట్ గా చెప్తారు. నాన్న రాని, ఆయనే అడిగి తెలుసుకుందాం. ఎందుకు? ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నారా? మ్. ఆశ్చర్యంగా ఉందే. నాన్నా, 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 ఏమైంది నాన్నా? రామారా, ఎప్పుడైనా రావడం? తలకా కట్టేంటి? నీ ట్రిప్ ఎలా జరిగిందో చెప్పు. బానే జరిగింది. మీకేమైంది? చిన్న దెబ్బ తగిలిందమ్మా. అమ్మా, నువ్వెందుకు నాకు ఫోన్లో చెప్పలేదు? చెప్దామని అనుకున్నానమ్మా, నువ్వు కానీ కంగారు పడతావని నేనే చెప్పొద్దన్నానమ్మా. సరదాగా అరకు వెళ్ళింది మనిషివి. ఏమీ లేని దానికి ఫోన్ చేసి కంగారు పెట్టడం ఎందుకని? అదేంటి నాన్న, నేను కంగారు పడతాను కదా అని విషయం నాతో చెప్పకుండా దాచేస్తారా? రేపు ఇంకేమైనా జరిగినా కూడా ఇంతేనా? నాతో చెప్పరా? ఎందుకు చెప్పమమ్మా? మీరు చెప్పరమ్మా, మీరు చెప్పరు. నాకు అప్పసెకను శంకించింది, అందుకే మీకు అప్పుడే ఫోన్ చేశాను. అప్పుడైనా చెప్పొద్దా? ఇంతకీ నీకేం అపశకునం అనిపించిందమ్మా? నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్లే మీ ఫోటో ఫ్రేమ్ ముక్కలు ముక్కలు చేసేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ సౌందర్య. సౌందర్య ఆ పని ఎందుకు చేస్తుందమ్మా? జెలసీ నాన్న, జెలసీ. నేను పాడిన పాటలకి, పాడిన శ్లోకాలకి లెక్చరర్స్ అందరూ నన్ను మెచ్చుకున్నారు. మీ పెంపకాన్ని కూడా మెచ్చుకున్నారు. అది చూసి తట్టుకోలేక మీ ఫోటో ఫ్రేమ్ ని ముక్కలు ముక్కలు చేసేసింది. తను అలా చేసుండదమ్మా. సౌందర్య చేస్తుండగా నువ్వు చూసావా? లేదు నాన్న, కానీ ఖచ్చితంగా తనే చేసుంటుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అయినా అర్చన అంత గట్టిగా చెప్తుంటే మీరు కాదంటారేమిటి? నేను కాదంటలేదు రాధా. అవునని కూడా అనలేదు. నాన్నకి సౌందర్య తప్పు చేసింది అంటే ఎందుకో నమ్మబుద్ధి కాదు. అది కాదమ్మా, రుజువు లేకుండా ఎవరి మీద నింద వేయకూడదనేదే నా ఉద్దేశం. మీరు కంగారు పడతారని నేను మీతో చెప్పలేదు, కానీ సౌందర్య నన్ను వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్ళలోకి తోసేసింది. ఇప్పుడేమంటారు? నిన్ను నీళ్లలో తోసే అంత ఇరిటేషన్ ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిందో ఫస్ట్ అది తెలుసుకో అమ్మా. నాన్న, నా గురించి మీకు తెలీదా? నేను ఎప్పుడైనా ఎవరికైనా ఇరిటేషన్ తప్పించేలా బిహేవ్ చేశానా? ఎందుకైనా మంచిది సౌందర్యకి కాస్త దూరంగా ఉండమ్మా. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? మీ ఇద్దరి మధ్య శత్రుత్వం రోజు రోజుకి పెరిగిపోతోంది. దీనికి ఎలా ఆనకట్టు వేయాలా అని ఆలోచిస్తున్నాను. బాగుందండి, మీరు ఇలాగే ఆలోచిస్తూ కూర్చోండి. అమ్మా అర్చన, అసలే ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. పదమ్మా, స్నానం చేద్దు గాని. వెళ్ళమ్మా. రామ్మా. ఎరా కృష్ణ, అరకు ప్రయాణం ఎలా సాగిందిరా? నీకెందుకురా? ఇదేంటి ఎలా అనేసాడు? 4 రోజులు అరకెళ్ళి వచ్చేసరికి నన్ను మర్చిపోయా ఏంటి? ఒరే కృష్ణ, నేనురా నీ రూమ్మేట్ బాబ్జీని. చా, నువ్వు బాబ్జీవో క్యాబేజీవో నాకెందుకురా? అదేంట్రా అరకెళ్ళి గతం అంతా మర్చిపోయావా? నుదుటి మీద ఇదేంట్రా దెబ్బ? ఆ విషయం తెలుసబ్బా, ఎలా తగిలిందా అని. కొంపదీసి తగిలే అంత మర్చిపోయావా? గజని అయిపోయావా? అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకురా? ఇంతకీ నీకు అలకెందుకు? అరకొస్తానని మాటిచ్చి ఇలా హ్యాండ్ ఇస్తావా? హ్యాండ్ లెగ్ ఇవ్వటం నాకు మాత్రం సరదానా? మా ఆఫీస్లో పనులు అలా ఏడ్చాయి. సెలవు రోజు కూడా సెలవు ఇవ్వలేదు. చా, ఎప్పుడు పనిలేనంట్రా? ఆ మాట అనే హక్కు నీకు లేదురా. ఆ? నువ్వు అరకెళ్ళింది కూడా నీ ఆఫీస్ పని మీదగా. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని అయిందా? లేదు. లేకపోతే పోయిందిలే. ఇంతకీ అరకు నుండి ఏం తెచ్చావురా? ఏమీ తేలా. నాకు చెప్పకు రోయ్. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది, పెళ్ళాం మొగుడు జోబు చూస్తుంది. నాలాంటి స్నేహితుడు ఊరు నుండి వచ్చిన ఫ్రెండ్ బ్యాగ్ చూస్తాడు. మర్యాదగా ఇస్తావా, నన్నే బ్యాగ్ చెక్ చేయమంటావా? ఏయ్, ఈ మసి చేతులతో బ్యాగ్ మీద చెయ్యేస్తే చేతులు కడిగేస్తావా? నరికేస్తా. అయినా కైమ కొట్టినట్టు పాటలేంటి, మసి ఏంట్రా?
ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఫ్యాన్ అవుద్ది. ఫ్యానా? ఇది నీకెవరిచ్చారా? మా నాన్న ఊరు నుంచి పంపించాడు. ఏంటి ఇలాగే? దాదాపు ఇలాగే బిజినెస్ లో సంపాదించాడ్రా. బిజినెస్ లోనా? ఏం బిజినెస్ లో రోయ్? పాత సీసాలు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత డబ్బాలు కొంటాం. ఏంటి అందులో వచ్చిన ఫ్యాన్ ఇది? ఇంకిదే పని చేస్తుందిరా. పిచ్చివాడా, మధ్యతరగతి జనానికి ఏది పనికిరాని వస్తువుగా కనిపించదురా, అందుకే పారేయలేం. సమయానికి ఏ వస్తువు పనికిరాదురా, అందుకే వాడుకోలేం. ఇంతకీ దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? తిప్పుతాను. దేంతో? చేత్తోనా? కరెంటుతో. ఏది ఈ జన్మలోనే? నెక్స్ట్ డేలో, అంటే రేపే. నీ కర్మ. ముందు అరగ నుంచి తెచ్చి నా గిఫ్ట్ ఇవ్వమ్మా. ఇస్తానుండ్రా. తీ పడగా. ఏంట్రా ఇది? తేనె. తేనె? ఫ్యాన్సీ గుడ్స్ తీసుకురావడానికి నేనేం ఫారెన్ వెళ్ళలేదురా. నిజమే కదా. మరి నీకోసం తెచ్చుకోలేదా? అపురూపమైన అనుభూతిని తీసుకొచ్చాను. అందమైన జ్ఞాపకాల్ని తీసుకొచ్చాను. అబ్బా, అక్కడ అంత అందంగా ఉందా? అవును, అందమే అక్కడికి వచ్చింది. వచ్చిందా? మంచి సీనరీస్ కనిపించే సీజన్ ఏమో. మరి అక్కడ జలపాతాలు చూసావా? చూశాను. నల్లటి జలపాతాల్లాంటి పొడవైన కురులను చూశాను. నల్లటి జలపాతాలు అంటాడేమిటి? ప్రకృతిని చూసిన ఆనందంలో కవిత్వం తన్నుకొస్తుందేమో. అవును, పువ్వులు ఏమైనా చూసావా? చూశాను. సంపెంగ మొగ్గ లాంటి ముక్కుని చూశాను. ముక్కు అంటాడేమిటి? ఓహో, పూల వాసన ముక్కుతో చూస్తాం కదా. కవి హృదయం అలా ఫిక్స్ అయి ఉంటుంది. అవునరా కృష్ణ, అక్కడ కొలంలో కలువరేకులు చూసావా? కలువరేకుల్లాంటి కళ్ళని చూశాను. కలువరేకుల్లాంటి కళ్ళు, ఇది కవి హృదయమే. ఎక్కడో తేడా కొడుతుంది. నాన్న కృష్ణ, నువ్వు కవితా హృదయంతో చెప్తున్నా ఆ ప్లేస్ పేరేంటి బాబు? అర్చన. సరేనండి, ఇక నేను వెళ్తాను. అర్చన. ఈ ప్లేస్ పేరుదా పిల్లదా? సిగ్గుపడుతున్నావంటే పిల్లదే, అంటే నువ్వు ప్రేమలో పడ్డట్టే. ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? తెలీదు. చదువుకుంటుందా? అనుకుంటా. ఏ కాలేజీలో? తెలీదు. మన ఊరేనా? అంటే ఆ అమ్మాయి అడ్రస్ తెలీదా? తెలీదు. మరి జన్మలో కనిపిస్తుందా? తప్పకుండా కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగున్నారా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. డాడీ దగ్గరికి వెళ్లకుండా ఇలా వచ్చారండి? చిన్న పనుంటే. మేడం, డాడీ గారిని పిలవమంటారా? వెళ్ళి పని చూసుకో. ఎక్కడున్నాడు? ఎవరిని అడగాలి? ఏంటమ్మా ఇక్కడ? ఎంతసేపు అయింది వచ్చి? ఎవరికోసం వెతుకుతున్నావు? మీకోసమే డాడీ. నా కోసమా? నా చాంబర్ నీకు తెలీదా? తెలీదా అంటే తెలుసు, కొంచెం తెలీదు. అందుకే ఆఫీస్కి నెలకొక్కసారైనా రమ్మని నీకెన్నోసార్లు చెప్పాను. ఇక వస్తానులే డాడీ. వస్తావా?
ఇన్నాళ్ళు నేను పోరినారా అందానివి ఇప్పుడెందుకు వస్తానంటున్నావు? తను వచ్చాడని. వచ్చాడనా? ఎవరు? ఆ, ఓ, వచ్చాడని కాదు, వచ్చింది అని. అదే ఎవరమ్మా? ఆ, ఆ, బుద్ధి బుద్ధి. హ్మ్, నీకా? డాడీ చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు. ఏ నాకు బుద్ధి రాకూడదా? అంటే అది కాదురా, నీకు ఆల్రెడీ ఎప్పుడూ బుద్ధి ఉండనే ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఈ బుద్ధి రావడం ఏంటి అని. ఉన్నదుంది, కొత్తగా కూడా వచ్చింది. ఓహో, వస్తే వెరీ గుడ్. నా చాంబర్కి రా, వచ్చి మన ఆఫీస్ ఏంటి, అక్కడ చేసే పనేంటి, ఆ పద్ధతులు మెళకువలన్నీ తెలుసుకో, అర్థం చేసుకో. డాడీ నేను ఆఫీస్కి వచ్చి మీకు అడ్డంగా దొరికిపోయానని సుత్తి కొట్టకండి. ముందు ఆఫీస్ని అలవాటు చేసుకొని ఆ తర్వాత పని అర్థం చేసుకుంటాను. హ్మ్, అలాగే చేసుకో. కానీ నాకొకటి అర్థం కావట్లేదమ్మా, నా కోసం వచ్చిందానివి నేను మాట్లాడుతుంటే ఎవరి కోసమో వెతుకుతున్నట్టు అటు ఇటు చూస్తున్నావేంటి? అటు ఇటు చూస్తే ఆఫీస్ మొత్తం కనిపిస్తుందని. ఆ? అర్థం కాలేదా? ఆహా. నేనేం చేయలేను. హ్మ్, సరే, ఇలాగే ఆఫీస్ అటు ఇటు చూసుకో, నాకు పనుంది. ఓకే? డాడీ 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 మూర్తి గారు, కృష్ణ ఎక్కడా? సైట్లోనా? నేనే వెళ్తాలే. డాడీ నేను వస్తానే. ఏంటి, సైట్ చూడ్డానికా? కాదు. మరి కృష్ణను చూడ్డానికా? అవును. కాదు కాదు. ఏంటి కన్ఫ్యూజన్? నాకేం కన్ఫ్యూజన్ లేదు, నేను మీతో వస్తాను. అన్నట్టు గుర్తొచ్చింది, కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాలి, రా వెళ్దాం. నేను రాను. ఏ, ఇప్పుడేగా వస్తానన్నా? మీరు కూడా సైట్కి వెళ్తానన్నారుగా, నిమిషానికో మాట మారిస్తే ఎలా? నా మాట సరే, నాతో వస్తావా ఇక్కడే ఉంటావా ఆలోచించుకో. ఏం సార్, మీ అమ్మాయినేదో ఆలోచించుకోమంటున్నారు? మా అమ్మాయికంతా కన్ఫ్యూజన్గా ఉంది, అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పలేకపోతుంది. ఏముంది సార్, ఏదో కొనాలని మిమ్మల్ని అడగడానికి వచ్చి ఉంటారు. అవునమ్మా? అవునవును. ఇంతకీ ఏం కొనమని అడగడానికి వచ్చారు? అది అది ఏ, నీకే తెలీదా? టీవీలో న్యూస్ రీడర్ లాగా అది ఇది అంటారేంటండి? టీవీ టీవీ? అదే డాడీ, ఎలక్ట్రానిక్ గుడ్స్. ఎలక్ట్రానిక్ గుడ్సా? ల్యాప్టాప్ డాడీ. ల్యాప్టాపా? ఎలక్ట్రానిక్ గుడ్స్ కొనాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళ గైడెన్స్ ఉంటే చాలా మంచిది. దానికి పెద్ద గైడెన్స్ ఎందుకు సార్, ల్యాప్టాప్స్ మా ఫ్రెండ్స్ అందరికి నేను కొనిపెట్టలేదు, ఏం తెలియపోయినా కొనేయచ్చు. డాడీ కృష్ణ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ల్యాప్టాప్స్ కొనిపించారంట, ఇక వేరే వాళ్ళ గైడెన్స్ ఎందుకు? కరెక్ట్. కృష్ణ ఎలక్ట్రానిక్స్ లో జమ్. కృష్ణతో వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకోమ్మా. అలాగే. అది కాదు సార్, ఇంకా ఆఫీస్ లో పని అది రేపు చూసుకోవచ్చులేవయ్యా. 2 రోజుల పని ఒక్క రోజులో చేయగల తెలివిగల వాడివి నువ్వు. కాదు సార్, ఒట్టి వాగుడుకాయని, అతి వాగుడుకాయని. ఇప్పుడు విచారించి ఏం లాభం? రండి, మా డాడీ చెప్పారుగా. ఏం డాడీ? ఎస్, వెళ్ళి కృష్ణ. తప్పదా సార్? అదే తప్పకుండా సార్ అంటున్నాను. మరి ఈ ఫైల్ సార్? అక్కడ పెట్టవయ్యా, నేను తర్వాత చూస్తా కదా. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. బాయ్. ఓకే బాయ్. పదండి.